లోకం తీరు. చందమామ కథ. డబ్బు రావడంతో మనిషి ఏ విధంగా మారుతాడు అనేది తెలియజెప్పే కథ ఇది. ఈ కథను రచించిన వారు బొమ్మిడి అచ్చారావు గారు. ధర్మయ్య కష్టజీవి. రోజంతా శ్రమపడి పనిచేసి తెచ్చిన దానితో కలో గంజో తాగి గుట్టుగా సంసారాన్ని ఈదుకు వస్తున్నాడు. అతడిది కుచేల సంతానం. తన పేదరికం వల్ల వాళ్లను కూడుగుడ్డతో పోషించలేక సతమతం అవుతున్నాడు. దీనికి తోడు పెద్దవాళ్ళు 4 ఆడపిల్లలు కావడం వల్ల మగపిల్లలు చేతికి అంది వచ్చే లోపల వాళ్ళు కాస్త పెళ్ళేడుకు వచ్చారు. ధర్మయ్య కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేయడం తలకు మించిన పని. అతడి భార్య పార్వతమ్మ అతడు పని నుంచి ఇంటికి రాగానే కూతుళ్ల పెళ్లి గురించి ప్రస్తావిస్తుండేది. ధర్మయ్య భార్య వంక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేవాడు. అతడి కొడుకులు అక్కల పెళ్లిళ్లకు డబ్బు కూడబెడదామని తాము కూడా తండ్రితో పాటు కాయకష్టం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ పసితనం వదలని 4 కొడుకుల వంక జాలిగా చూసి వద్దని వారించబోయాడు ధర్మయ్య. వాళ్ళు వినకుండా తండ్రితో పాటు కూలి పనికి బయలుదేరారు. ధర్మయ్య ఇంటి పెరట్లోని వేప చెట్టును ఆశ్రయించుకొని గృహదేవతలు భార్యాభర్త ఉంటున్నవి. ఒకనాడు మగదేవత ఆడదేవతతో, మనం ఎంతో కాలంగా ఈ గృహాన్ని చెట్టును ఆశ్రయించుకొని ఉంటున్నాం కదా, అయినా ఎంతో పేదరికంలో ఉన్న ఈ ధర్మయ్యకు ఎలాంటి సాయము చేయలేదు. ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అన్నది. ఆ మాటలతో ఆడ గృహదేవత జాలిపడి, అవును, ఏదైనా సహాయం చేయడం బాగుంటుంది. వీళ్ళది ఒకప్పుడు కలిమిగల సంసారం. పరిస్థితులు ప్రతికూలించి ప్రస్తుతం ఇలా పేదరికం అనుభవిస్తున్నారు. ఏం సాయం చేద్దామంటావు అని అడిగింది. కొంత డబ్బు తెచ్చి ధర్మయ్య కళ్ళపడేలా చేద్దాం. దానితో అతడి కష్టాలు గట్టెక్కుతాయి. ఏ చీకు చింత లేకుండా కూతుళ్ల పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతాడు అన్నది మగదేవత. అందుకు ఆడదేవత సరేనన్నది. ఇద్దరూ కలిసి డబ్బు తెచ్చి ఒక రాత్రి వేళ ధర్మయ్య పెరట్లోని బావి దగ్గర ఆ డబ్బు మూటను పడవేశాయి. ఉదయమే లేచి పెరట్లోకి వచ్చిన ధర్మయ్య ఆ డబ్బు మూటను చూసి దాని మూతికి బిగించి కట్టి ఉన్న తాడు విప్పాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. ఆనందం కొద్దీ పెద్దగా కేక పెట్టాడు. అది విని ఇంటిల్లి పాది పెరట్లోకి వచ్చారు. అందరి కళ్ళు డబ్బు మూట మీద పడ్డాయి. ముందుగా ధర్మయ్య పెద్ద కొడుకు, ఆడపిల్లల తర్వాతివాడు తండ్రితో ఇలా అన్నాడు. నాన్న, ఈ డబ్బు మనం భారీ ఎత్తున ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం, మన దరిద్రం వదిలిపోతుంది అన్నాడు. ధర్మయ్య మిగిలిన 3 కొడుకులు అన్నకేసి కోపంగా చూస్తూ, అదేం కుదరదు. ఈ డబ్బులో కొంత ఖర్చు పెట్టి మేము ముందు చక్కని దుస్తులు కుట్టించుకొని మిగిలినది పెట్టి పట్నంలో ఎవరైనా మంచి గురువు వద్ద చదువుకుంటాం అన్నారు. కొడుకులు ఇలా అనగానే ధర్మయ్య భార్య, ఆగండర్రా మీరు అంటూ వాళ్ళని కసురుకొని, నాకు ఎన్నాళ్లుగానో బంగారు నగలు చేయించుకోవాలని ఆశగా ఉన్నది. ఎంతకు వదలని పేదరికం వల్ల ఈనాటి వరకు ఆ ముచ్చట తీరింది కాదు. ఈ డబ్బుతో నగలు చేయించుకుంటాను అన్నది. ధర్మయ్య అందరినీ ఆగండన్నట్టు చేయి ఊపి, ఈ డబ్బుతో ముందు ఒక చక్కని భవంతి కట్టుకోవాలి, తర్వాత కొంత పొలం కొనాలి. అప్పుడే మనం ఊళ్ళో ఉన్న 4 దర్జాగా హోదాగా బతకగలం. కనుక నా మాట విని ఈ డబ్బు జోలికి ఎవరూ రాకండి అన్నాడు. కొంచెం ఎడంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న ధర్మయ్య పెళ్ళికెదిగిన కూతుళ్ళు మాత్రం ఏ కోరిక వెలుబుచ్చలేదు. కానీ వాళ్ళ మనసులో తమ పెళ్ళిళ్ళ గురించిన మోయలేనంత ఆరాటం ఉన్నది. వేప చెట్టు మీద ఉండి ఇదంతా చూస్తున్న గృహదేవతలకు ధర్మయ్య, అతడి భార్య, మగపిల్లల ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది. మగదేవత ఆడదేవతతో, చూసావా వీళ్ళ కోరికలు, ఇప్పటి వరకు ఆడపిల్లల పెళ్ళిళ్ళ సంగతే ఎవరూ ఎత్తలేదు. అందరికీ తమ తమ కోరికలు తీర్చుకోవడమే ముఖ్యంగా కనిపిస్తున్నది. ఆఖరికి కన్న తల్లి కూడా కూతుళ్ల పట్ల తన బాధ్యత మర్చిపోయి నగల వ్యామోహంలో పడిపోయింది. ఇదన్నమాట లోకం తీరు అన్నది. ఆడదేవత విచారంగా, అవునవును, అదంతా డబ్బు మహిమ. అసలు డబ్బు లేనప్పుడు అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు. అందరూ ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించే మాట్లాడారు. డబ్బు కళ్ళపడగానే అదంతా మర్చిపోయి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పాకులాడుతున్నారు. ఉండు, ఒక చిన్న తమాషా చేస్తాను అన్నది.
ఈ లోపల ధర్మయ్య, అతడి భార్య, మగపిల్లలు మేం చెప్పినట్టే జరగాలంటూ పెద్దగా వాదులాడుకుంటున్నారు. ఇంతలో హఠాత్తుగా మూటలో ఉన్న నాణేలు చిన్న చిన్న రాళ్లుగా మారిపోయాయి. అది చూసి అందరూ నివ్వెరపడిపోయారు. ధర్మయ్య భార్య లబోదిబోమంటూ, అయ్యో, మనం డబ్బని భ్రమపడ్డాం, కానీ ఇవన్నీ రాళ్ళు రప్పలు. మంత్రతంత్రాలు నేర్చిన వాళ్ళెవరో మనను ఆట పట్టించేందుకు ఇలా చేశారు అన్నది. అందరూ నిరాశతో తలలు వేశారు. ముందుగా ధర్మయ్య భార్య కొంచెం తేరుకొని, చూసారా, మనమంతా దీన్ని డబ్బనుకుని భ్రమపడి మన కోరికలు తీర్చుకునేందుకు తగు ప్రారంభించాం. ఎదురుగా పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలున్నారు, మనలో ఏ ఒక్కళ్లకు వాళ్ళ సంగతే గుర్తురాలేదు అన్నది విచారంగా. ధర్మయ్య వంచిన తల ఎత్తలేక, అవును, ఆ మాటే మరిచాను అన్నాడు. ధర్మయ్య కొడుకులు సిగ్గుపడిపోతూ తల్లితో, ఎలాగైనా కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టి అక్కల పెళ్ళి మేం చేస్తాం, మా మాట నమ్ము, ఇప్పుడు జరిగినదంతా మర్చిపోదాం అన్నారు. వేప చెట్టు మీద ఉండి ఇదంతా గమనిస్తున్న గృహదేవతలకు ధర్మయ్య కుటుంబం వివాదాలు మాని తిరిగి ఒకటైనందుకు చాలా సంతోషం కలిగింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.